అవును. మీరు చూస్తున్న థంబ్‌నెయిల్ నిజమే. నేను అమెజాన్ కంపెనీలో ఫైనల్ రౌండ్ అటెండ్ అయ్యాను. అది కూడా ఆన్‌లైన్‌లో. కానీ ఫైనల్ రౌండ్‌కి ముందు అంటే బిఫోర్ ఎన్ని రౌండ్స్ జరిగాయి? ఏదైనా టెస్ట్ రాశానా? అసలు అమెజాన్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ ఎలా వచ్చింది? ఎలా జరిగింది? దీనికన్నా ముందు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి? ఇవన్నీ గూడా ఏ టు జెడ్ క్లియర్‌గా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు గూడా అమెజాన్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చేలాగా చేసుకోండి. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. అందరికి గుడ్ ఈవెనింగ్. ఇంకా చెప్పాను గదా! నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంటర్వ్యూ అప్డేట్ అనేది ఇస్తానని చెప్పాను గదా! ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. అంటే కంపెనీ గురించన్నా, ఇంటర్వ్యూ గురించన్నా చెప్తానని ఖచ్చితంగా చెప్తానని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకటి చెప్పాను. అంటే నాగార్జున గారి థంబ్‌నెయిల్ పెట్టి అంటే అది గూడా చూపించాను. అంటే ఎండింగ్‌లో అయితే నేనైతే చెప్తానని చెప్పాను. కాబట్టి ఇంక వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్‌గా నాకి 1 మంత్ అగో ఇక్కడ చూపిస్తాను చూడండి స్క్రీన్‌షాట్. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. నాకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూ వచ్చింది. అమెజాన్ కంపెనీ నుంచని ఒక వచ్చింది. అది ఇక్కడ పెట్టాను. ఆల్రెడీ వీడియో అయితే చేశాను. చూడకున్నోళ్ళు వెళ్లి చూడండి. ఇక్కడ మళ్ళీ డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు రాసిన టెస్టు యాక్చువల్‌గా చాలా రోజులయింది నాకీ టెస్ట్ అయిపోయిన తర్వాత క్లియర్ అయింది గూడా. దాని తర్వాత మెయిలొచ్చింది. స్క్రీనింగ్ కాల్ అటెండ్ అవ్వాలి. అంటే మీరు అసెస్‌మెంట్ అయితే క్లియర్ చేశారు. కాబట్టి స్క్రీనింగ్ కాల్ అటెండ్ అవ్వాలని మెయిల్ అయితే వచ్చింది. అది ఇక్కడ డిస్‌ప్లే చేశాను చూడండి. నాకు చాలా సార్లొచ్చింది. కొన్నిసార్లు అప్రూవ్ అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ మెయిల్ పెట్టాను వాళ్ళకి. మళ్ళీ తర్వాత అప్రూవ్ అయ్యాను. దాని తర్వాత అంటే జరిగింది. స్క్రీనింగ్ కాల్ జరిగింది. అంటే రీసెంట్‌గానే జరిగింది. మాక్సిమం 1 వీక్ అంటే 10 డేస్ బ్యాక్ అయితే స్క్రీనింగ్ కాల్ అయిపోయింది. దాని తర్వాత అంటే స్క్రీనింగ్ కాల్ జరిగేటప్పుడే వాళ్ళు చెప్పారు. "నువ్వు జనవరి 3 అవైలబుల్‌లో ఫైనల్ రౌండ్ ఉండొచ్చు" అని చెప్పారు. నేనైతే రెడీ అని చెప్పాను ఆ ఇంటర్వ్యూలోనే. అది మీకిక్కడ డిస్‌ప్లే చేశాను చూడండి. ఇంటర్వ్యూ అటెండ్ అయిన స్క్రీనింగ్ కాల్ జరిగిన రోజు ఇక్కడ చూడండి. స్క్రీనింగ్ కాల్ అంటే దాదాపు 39 మెంబర్స్ ఏమో అటెండ్ అయ్యారు ఆ రోజు స్క్రీనింగ్ కాల్‌కి. అమెజాన్ డేటా అంటే ఎంఎల్ డేటా అసోసియేట్ అన్నమాట రోల్ ఇది. ప్యాకేజ్ అయితే 3 ఎల్‌పీఏ ఉంది. ఆ రోజు అటెండ్ అయ్యాను. ఆ రోజు అటెండ్ అయిన తర్వాత ఇంకా జనవరి 3 కైతే ఫైనల్ రౌండ్ ఉంటుందని నాకైతే మెయిల్ వచ్చింది. ఇక్కడ చూడండి చూపిస్తాను. యాక్చువల్‌గా ఆ రోజు సాటర్‌డే ఆ రోజు వీకెండ్ కానీ నాకు ఆ రోజు కాంప్ ఆఫ్ సంక్రాంతి హాలిడే వర్కింగ్ డే కాబట్టి మాకు కాంప్ ఆఫ్ వర్కింగ్ డే ఉండింది. అయినా కూడా నేను వర్క్ చేస్తున్న కంపెనీలో టీఎల్‌ని అడిగి మరి పర్మిషన్ తీసుకొని వేరే దగ్గరికి కంపెనీలో అంటే వేరే ఫ్లోర్‌లోకి వెళ్లి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ట్రై చేశాను. అక్కడ వైఫై ఇంకా ల్యాప్‌టాప్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాను. కానీ 2, 3 మినిట్స్ లేట్ అవ్వడం వల్ల అటెండ్ అయ్యాను. కానీ తను అప్రూవ్ అయితే చేయలేదు. ఇక్కడ డిస్‌ప్లే చేశాను చూడండి. ఇమేజ్ అంటే ఫోటో తీశాను. చాలా సేపు చేశాను. అంటే దాదాపు హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేశాను. ఇంటర్వ్యూ టైమింగ్ అయితే 12-12:30 అన్నమాట. ఫైనల్ రౌండ్ అని ఇక్కడ మెయిల్ చూపిస్తాను చూడండి. ఫైనల్ రౌండ్ అన్నమాట ఇది అమెజాన్. వచ్చింది నేను 12కి అంటే బిఫోర్ 10 మినిట్స్ జాయిన్ అవ్వాలి. ఆ రోజు కుదరలేదు టైం కుదరకపోవడంతో ఇంక 12:03కి అయితే నేను అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత దాదాపు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను. అయినా కూడా అప్రూవ్ చేయలేదు. నేను వెంటనే మళ్ళీ అది ఫోటో తీసి తనకైతే మెయిల్ పెట్టాను. ఇక్కడ చూడండి. ఇప్పుడైతే ఈరోజు జనవరి 8 అంటే 5 డేస్, 5 డేస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ రోజుతో 5 డేస్ టుమారోకి 5 డేస్ కంప్లీట్ అవుతుంది. నేనైతే మెయిల్ పెట్టి 5 డేస్ అయింది. ఇంకా అసలు అప్‌డేట్ అయితే ఏం రాలేదు హెచ్ఆర్ నుంచి. మళ్ళీ ఇంకా 2, 3 డేస్ అనేది వెయిట్ చేస్తాను. మాక్సిమం టుమారో వరకు వెయిట్ చేస్తాను. దాని తర్వాత మళ్ళీ మెయిల్ అయితే పెడతాను. ఎందుకంటే కష్టపడి ఆన్‌లైన్ టెస్ట్ క్లియర్ చేశాను. దాని తర్వాత స్క్రీనింగ్ కాల్ గూడా అయిపోయింది. ఇంకా ఫైనల్ రౌండ్ ఒక్కటే జరిగింటే ఏదో ఒకటి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. కానీ జరగకపోతే చాలా ఎలాగోలా ఉంటుంది. 50% అయినా అయ్యి 50% కాదు దాదాపు 90% అయితే కంప్లీట్ అయినట్లే. ఎందుకంటే ఫైనల్ రౌండ్ కాబట్టి ఇంకా మిగతావన్నీ క్లియర్ చేసినట్టే. ఇంక నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ ఏమవుతుందో ఇంక చూడాలి. యాక్చువల్‌గా నాకీ 5 డేస్ బ్యాక్ అయితే ఒక కామెంట్ వచ్చింది. అంటే అమెజాన్ కంపెనీ నుంచి అంటే దాదాపు 1 మంత్ అగో నేనైతే ఒక వీడియో చేశాను గదా! నాకు అమెజాన్ కంపెనీ నుంచి ఇన్వైట్ వచ్చింది. అంటే ఆన్‌లైన్ టెస్ట్ అని. దానికైతే రిజల్ట్స్ వచ్చాయా బ్రో అని ఒక గర్ల్ అయితే కామెంట్ చేసింది. సంధ్యాదేవి మెయిల్ అయితే ఉంది అక్కడ. ఇక్కడ డిస్‌ప్లే చేశాను చూడండి. సంధ్య గారు మీరెక్కడి నుంచి కామెంట్ చేశారో నాకు తెలీదు. మీరు చేసిన కామెంట్‌కైతే నాకు ఈరోజైతే వీడియో చేస్తున్నాను. 5 డేస్ బ్యాకే మీరైతే కామెంట్ చేశారు. ఇంకా నాకు జరిగేదైతే చెప్పేసాను. ఫైనల్ రౌండ్ గూడా అటెండ్ అయ్యాను. ఇంగ అది అంటే అటెండ్ అయ్యాను కానీ జరగలేదు. ఇంకా అది మీకు చూపిచ్చాను గదా! అది అప్రూవ్ చేయలేదు హెచ్ఆర్. ఇంక మెయిల్ అయితే పెట్టాను. మరి అది ఏమవుతుందో ఇంక నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఫ్రెండ్స్ మీ అందరికి ఒకే ఒక డౌట్ ఉంటుంది. బ్రో అసలు మీకీ ఇంటర్వ్యూ కాల్ ఎలా వచ్చింది? రిజిస్ట్రేషన్ ఎక్కడ నుంచి చేసుకున్నారా అని మీకొక డౌట్ ఉంటుంది. అవును.
ఒక వెబ్‌సైట్ ఉంది. మామూలుగా గూగుల్‌లో అయితే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. దాదాపు నేనైతే మే ఎండింగ్‌లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. మే ఎండింగ్‌లో అప్పుడు అప్లై చేశాను ఈ రోల్‌కైతే. అప్పుడు అప్లై చేసిన తర్వాత 1 మంత్ మెయిల్ అయితే వచ్చింది. అప్పుడు అంటే టెస్ట్ అయితే ఇన్‌వైట్ వచ్చింది. అప్పుడు టెస్ట్ పాస్ అయిన తర్వాత ఇంక ఇవన్నీ కూడా జరిగాయి. అంటే మే, జూన్, జూలై దాదాపు చాలా రోజుల తర్వాత మెయిల్ అయితే వచ్చింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇన్ని రోజులకొచ్చింది. అంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ప్రెజెంట్ గూడా ఈ రోల్ అయితే జరుగుతూ ఉంది. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాదాపు ఏ టు జెడ్ మన డీటెయిల్స్ మొత్తం గూడా సబ్మిట్ చేయాలి. మన ప్రొఫైల్ ఒకవేళ రెజ్యూమ్ అన్నీ కూడా అప్‌లోడ్ చేయాలి. మన రెజ్యూమ్ అవన్నీ నచ్చితే వాళ్ళైతే ఆన్‌లైన్ టెస్ట్‌కైతే లింక్ అయితే పంపిస్తారు. మెయిల్ అయితే పెడతారు. అప్పుడు మనం ఒకవేళ టెస్ట్ క్లియర్ అయితే స్క్రీనింగ్ కాల్ జరుగుతుంది. స్క్రీనింగ్ కాల్ తర్వాత ఇంకా ఫైనల్ రౌండ్ అయితే జరుగుతుంది. యాక్చువల్‌గా నాది జరగాలి. మరి అది ఏమవుతుందో అది చెప్తాను. అప్‌డేట్ వస్తే ఖచ్చితంగా అది గూడా వీడియో చేస్తాను. రిజిస్ట్రేషన్ అయితే ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నేను మే ఎండింగ్‌లో చేసుకుంటే 1 మంత్ అంటే ఇది జనవరి, డిసెంబర్‌లో వచ్చింది. మీరు అంటే నాకైతే అలా జరిగింది. అందరికి గూడా అలా జరగదు. రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకుంటే ఖచ్చితంగా అంటే 1 వీక్‌లో రావచ్చు, లింకు రావచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ చాలా ఒక ఛానెల్ ఉంది. అది ఫాలో అవుతున్నా. ప్రెజెంట్ గూడా జరుగుతూనే ఉన్నాయి. అది సేమ్ రోల్ ఎంఎల్ డేటా అసోసియేట్ అంటే ఇది ఇంకొకటి చాలామంది ఐటీ అనుకోవచ్చు. ఇది నాన్ ఐటీ అనమాట. ఎం నాన్ ఐటీ రోల్ అన్నమాట. దీనికి ఏం కోడింగ్ అవన్నీ గూడా అవసరం లేదు. ఓన్లీ నాన్ ఐటీ రోల్ అన్నమాట ఇది. మాక్సిమం నైట్ షిఫ్ట్స్ ఉంటాయని నాకు జరిగిన ఇంటర్వ్యూలో జరిగింది చెప్పింది. షిఫ్ట్స్ ఉంటాయని చెప్పింది. ఇంకొకటి ఇది కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పింది ఆ రోజు స్క్రీనింగ్ కాల్‌లో హెచ్ఆర్ అయితే నాకు. అంటే 3 మంత్స్‌కి ఒకసారి చేంజ్ అవ్వవచ్చని అది అది గూడా చెప్పింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చెప్పింది. ఇంకొకటి అంటే కొన్ని సార్లు కంపెనీకి రావాల్సిన సిట్యుయేషన్ గూడా వస్తుంది అని అంటే ఏ టు జెడ్ క్లియర్‌గా అన్నీ గూడా చెప్పింది నాకు స్క్రీనింగ్ కాల్‌లో. ఇంగా ఫైనల్ రౌండ్ జరిగింటే అది ఏం జరిగేదో అది మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇచ్చేవాడిని. మళ్ళీ అది ఏమవుతుందో చూడాలి. అది జరిగిన ఒకవేళ మళ్ళీ మెయిలొస్తే అది ఖచ్చితంగా అటెండ్ అవుతాను. అది ఏం జరిగిందో అది గూడా ఖచ్చితంగా వీడియోలో అయితే చెప్తాను. ఇంకోటి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని మీరు అనుకుంటుండొచ్చు. యాక్చువల్‌గా నాకీ నెక్స్ట్ వీడియో చేయడానికి ఆల్రెడీ థంబ్‌నెయిల్ గూడా రెడీ ఉంది. అది గూడా టాప్ ఎంఎన్‌సీ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. కానీ మీరు ఖచ్చితంగా ఇదే చేయమంటే అమెజాన్ రిజిస్ట్రేషన్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. యాక్చువల్‌గా నాకు ఈ కామెంట్‌ని బట్టే నెక్స్ట్ వీడియో చేస్తాను. యాక్చువల్‌గా నేనైతే వేరే కంపెనీది వీడియో అయితే చేయడానికి రెడీగా ఉన్నాను. థంబ్‌నెయిల్ కూడా రెడీ ఉంది. మీరు కామెంట్‌లో ఇదే ఎక్కువ వచ్చినాయనుకో ఎగ్జాంపుల్ అమెజాన్‌ది ఖచ్చితంగా చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఖచ్చితంగా ఫస్ట్ చేయండని కామెంట్స్ ఎక్కువొస్తే ఖచ్చితంగా ఇదే చేస్తాను. లేకపోతే నాతో ఆల్రెడీ ఉన్న థంబ్‌నెయిల్ వీడియో అయితే నెక్స్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇంక నాకు జరిగిన అమెజాన్ ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ గురించయితే మొత్తం డీటెయిల్స్ అయితే మీకైతే చెప్పేసాను. ఇంకా మీరేమైనా అడగాలంటే కింద కామెంట్ చేయండి. అంటే అమెజాన్ అంటే ఫైనల్ రౌండ్ గురించన్నా, లేకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించన్నా, నెక్స్ట్ వీడియో ఏం చేస్తున్నారు? నెక్స్ట్ వీడియో అది మీరు అనుకున్న ప్లాన్ అది చేయకండి. అమెజాన్ రిజిస్ట్రేషన్ ప్రాసెసే ఖచ్చితంగా చేయండి అని ఏం చెప్పాలన్నా కింద కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్‌ల బట్టే నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.